నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వర ప్రాజెక్టుపై రైతుల సమక్షంలో సూర్యాపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దీన్ని జూమ్ చేయి. ఇగో ఇది ఈ గేట్ లేపితే మనకు వచ్చే నీళ్లు కాకతీయ కెనాల్. ఇది చక్కగా తీసుకుపోదాం. ఇది హుజూరాబాద్ నుంచి వరంగల్ నుంచి వస్తుంది, మైలవరం రిజర్వాయర్కి వస్తుంది. ముందు ఆన్లైన్ రిజర్వాయర్ ఇది మైలవరం చెరువు. ఈ చెరువులో నుంచి వెళ్ళి ఇళ్ళకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్తాయి. ఇగో ఇట్లా వస్తాయి. ఈ నుంచి బయనవాగు, మన కొడకండ్ల కాడున్న బయనవాగు ప్రాజెక్టులకు వచ్చి దీంట్లో నుంచి వెళ్ళి ఈడ గేటు తీస్తే ఈ నుంచి వెళ్ళి మనకు వస్తాయి. మన వెలిశాల మీద నుంచి వెళ్ళి చక్కగా ఈడ ప్రగతి నగర్ దగ్గరికి వచ్చి ఇక్కడ 70 dBm అవుతుంది. ప్రగతి నగర్ దగ్గర కింది పోయింది. తిరుమలగిరి ప్రగతి నగర్ దగ్గర ఇది పైకి తీసుకురా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక కుట్ర. వాస్తవానికి ఇక్కడ నుంచి మనకి ఇంకా 80 కిలోమీటర్ల పైన రావాలి. కానీ ఇక్కడనే ఎండ్ చేసి దీని మిగతా మూసిలో పడేసేసి దీన్ని ఈ కాలును డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చేశారు. మెయిన్ కెనాల్గా చేయాల్సింది డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చెప్పి ఇక్కడనే కుట్ర చేశారు. మన మీద తుంగతుర్తి సూర్యాపేటల మీద సైజ్ తగ్గించుకుంటూ వచ్చారు. చక్కగా ఇది ఖమ్మం బైపాసు, తర్వాత ఇది విజయవాడ రోడ్డు, ఆ తర్వాత చక్కగా ఇగో ఇది రావి చెరువు. ఈ కాలువ చక్కగా పోతుంది. ఇక్కడ చెట్ల ముకుందాపురం చిన్న సీతారాం దగ్గర ఎండ్ అవుతుంది. ఇది మన వైపు వచ్చే కాలువ, మనకు నీళ్ళు వచ్చేది ఇట్లా. ఇక్కడ కన్నెపల్లి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు 350-380 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ మిడ్మానేరుకి వెళ్ళండి. మిడ్మానేరు నుంచి ఇటు పైకి పోయేది సిద్దిపేట వైపు. ఇది ఇక్కడ అన్నపూర్ణ ప్రాజెక్టు. ఎత్తిపోస్తారు. ఇది ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈడ ఎత్తి రంగనాయక సాగర్లో పోసుకుంటారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్లో పోస్తారు. మల్లన్న సాగర్ నుంచి ఒక కాలువ మనకు వస్తుంది బస్వాపూరు. ఇదేమో కొండపోచమ్మ. ఇది హయ్యెస్ట్ ప్లేస్ తెలంగాణలో. 630 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది 630 మీటర్ల ఎత్తు మీద ఉన్న రిజర్వాయర్ ఇది. గోదావరి నుంచి కన్నెపల్లి దగ్గర 100 అయితే ఇది 630 మీటర్ల ఎత్తు మీద ఉంటుంది. అంటే 530 మీటర్ల ఎత్తు నీళ్లు లేపుకొని తీసుకొచ్చినాం మనం ఇక్కడికి. ఇది మన బస్వాపూర్. ఇది గంధమల్ల, ఇది బస్వాపూర్. ఇవి ఇక్కడికి తీసుకొస్తాం నీళ్లు. సరే, ఈ కాలువల ద్వారా మిగతాయి ఇక్కడ ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకి ఇక్కడి నుంచి వస్తాయి నీళ్ళు. ఇది కాళేశ్వరం కథ. ఇక పీపీటీ తీసుకో. అసలు కాళేశ్వరం ఏంటిది? కాళేశ్వరం అంటే ఏంది? ఎన్ని పైసలైనాయి, ఎట్లయినాయి, ఏమేం కట్టినాం, ఏమేమి ఉన్నాయి? ఇవాళ మనం చూసినాం. వీళ్ళు సంవత్సర కాలంగా దాదాపు 20 నెలలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కలిసి కుట్ర చేసి కేసీఆర్ మీద ఏదైతే దాడి చేస్తున్నారో, కాళేశ్వరం లేదు పోయింది అని చెప్పింది అక్షరం అబద్ధన్న విషయాన్ని మనం చూసుకున్నాం. ఇవాళ నేను లైవ్గానే పోయి వచ్చినా, చూసి వచ్చినా, మీ అందరికి కూడా చూపించిన అన్ని ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి. కేవలం మేడిగడ్డలో 1-2 పిల్లర్లు కుంగినాయి. దేనికి? చరిత్రలో 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా ఎప్పుడు రానంత వరద 2022-23లో
దాదాపు 38 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇవాళ పోతున్న నీళ్ళతోని 5.5 రెట్లు ప్రాజెక్టు మీద నుంచి పొంగిపోయని నీళ్ళు వచ్చిన సందర్భంలో కింద ఎక్కడో ఒక చోట ఒత్తిడి పడి ఒక పిల్లర్ కింద ఉన్న ఇసుక కొంచెం బయటికి పోయి కొట్టుకపోయి అది మళ్ళీ కిందికి కుంగి సెట్ అయింది, కుదురుకున్నది ఆ పిల్లర్. దానికి ఇటుపక్క అటుపక్క కూడా కొంచెం కుంగి కుదురుకున్నాయి. వాస్తవానికి ఆ ప్రాజెక్టు మొత్తానికి కలిపి పెట్టింది వీళ్ళు పోయింది అని చెప్తున్నది ఏదైతుందో ఒక పిల్లర్ కొరకు దానికి పెట్టిన ఖర్చు 2500 కోట్లు. 85 పిల్లర్లకు కలిసి పెట్టింది 2500 కోట్లు. 2500 కోట్లలో అయితే దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేశారు డిజైన్. పెద్ద వరద వస్తుందని మనకు తెలుసు కాబట్టి ఒకటే ఏకఖండంగా కట్టలే, 7 భాగాలుగా చేసి కట్టిండ్రు. ఎక్కడన్నా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా మళ్ళీ అంతవరకే తీసి బాగు చేసుకుంటట్టు మిగతాది ఏ ఇబ్బంది కాకుండా తీసి కట్టిండ్రు.